స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్ల అసలు ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది లోకానికి, ప్రపంచానికి, మనుషులకి అందరికి కూడా కావాలి. ఈ ఏదైతే సూర్యుడు మారుతున్నాడు అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా మారుతాడు. సంవత్సరం తర్వాత ఈ సింహ సంక్రమణ పుణ్యకాలం అనేది వస్తుంది. ఈ సింహ సంక్రమణ పుణ్యకాలం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఎందుకు ముఖ్యమైంది అంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి, సూర్యచంద్రుడు. సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశికి అధిపతి ఏంటంటే సూర్య భగవానుడు, రవిగ్రహం. మరి ఆగస్టు 16వ తారీఖు సోమవారం రాత్రి 7:44 మఖా నక్షత్రం 1వ పాద ప్రవేశంతో సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశంతో అక్కడి నుంచి సెప్టెంబర్ 16వ తారీఖున ఉత్తరా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ముగిస్తుంది. షట్ 3 దశస్థో బాను అన్నారు. అంటే గోచారీత్యా 3, 6, 11 స్థానాల్లో సూర్యభగవానుడు మంచివాడని, మిగతా రాస్తుల్లో మిగతా స్థానాల్లో పొజిషన్స్లో మధ్య రకమైన వాడని, మిశ్రమ ఫలితాన్ని, చెడు ఫలితాన్ని ఇస్తాడని గోచారం చెబుతుంది. అంటే గోచార రత్నాకరం చెప్తుంది. అంటే వివిధ గ్రంథాల్లో, సంహితా గ్రంథాల్లో కూడా సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. గ్రహాలకు రారాజు సూర్యుడు. ఉద్యోగాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యం మహాభాగ్యం. కలహాలు, జయాలు, అపజయాలు, విజయాలు, కామ్యాలు అంటే మన కోరికలు, ఇవన్నీ కూడా తీర్చేవాడు సూర్యభగవానుడే. ధనాన్ని ఇచ్చేవాడు. ఇదంతా కూడా సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం అనేది కూడా ఉండాలి. మరి సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే మరి సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి రావటం వల్ల సింహ సంక్రమణం ఏర్పడింది. దీన్ని సింహ సంక్రమణం పుణ్యకాలం అని చెప్పచ్చు. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వాళ్ళకి భాగ్యంలో రవి, అంటే భాగ్యస్థానం రవి, అంటే 9వ స్థానంలో రవి యొక్క సంచారం. రవి యొక్క సంచారం వల్ల ఏంటంటే ధనపరంగా వాళ్ళకు బాగుంటుంది, కానీ ధనం ఖర్చయ్యే సూచనలు కూడా ఉంటాయి. అంటే ఒకవైపు ధనం వస్తూ ఉంటుంది, అంటే ధనం ఇలా పెరుగుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది, మళ్ళీ ఇలా డిక్రీజ్ జరుగుతుంటుంది. అంటే ఇలా డిక్రీజ్ జరుగుతుంటుంది, పెరుగుతూ తరుగుతూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు అప్ అండ్ డౌన్స్ అంటే పిల్లల యొక్క చదువులు, ఆడపిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లలు విదేశాలకు వెళ్ళటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, అలానే స్థలాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే ఇంటి నిర్మాణాలను చేపట్టే అవకాశాలు, వాహన ప్రాప్తి కూడా ఉంటుంది వీళ్ళకి. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. అంటే వీటిలన్నిటి వల్ల విదేశాలకు వెళ్ళటం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది మనకు గ్రోత్ అవుతున్నా ఎక్కడో డిక్రీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ డిక్రీజ్ ఎక్కడవుతుందో కూడా అర్థం కాదు కొంతమందికి. అంటే మాకు గురువుగారండి డబ్బులు వస్తున్నాయండి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలియదని అంటారు. అదేంటంటే మానసికంగా అసంతృప్తి అని అర్థం. అంటే డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో లేదు, మనం ఖర్చు పెడితే జేబులోంచి ఖర్చు అవుతాయి, కానీ లేకపోతే ఎందుకు మనకు తెలియకుండా ఏం ఖర్చు కాదుగా. ఏదో మాయామర్మంలాగా వచ్చి డబ్బులు తీసుకోరు ఎవరు కూడా. అలా కాదు, వాళ్ళకి తెలుసు కానీ కరెక్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయరు, గుర్తుండదు. కానీ డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మంచి విషయాలకు ఖర్చు అవుతాయి. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు, గృహ ఉపకరణాలు, అనే వాహనాలు కొనుగోలు చేయటం, డెకరేషన్స్కి ఎక్కువగా వెచ్చించడం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వస్తు కొనుగోలు ఎక్కువ చేసే అవకాశం, వస్తు కొనుగోలు చేసే అవకాశం, దానివల్ల అధిక వ్యయం ఉంటుంది. విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదైతే ఉంటుందో అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు మటుకు మంచి ఉద్యోగం వస్తుంటుంది. వాళ్ళు ఏదైతే ఆశిస్తారో దానికంటే చిన్న ఉద్యోగం వస్తుంది, కానీ బట్ ఉద్యోగం వస్తుంది. దాంతోపాటు అపకీర్తి జరగకుండా చూసుకోవాలి. ఇక గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దేశంలో. లౌకిక విధానం అనుసరించాలి, ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయాలి.
మనోవైకల్యము మనోవిచారం లేకుండా చూసుకోవాలి. దాంతోపాటు అకారణ వైరాలు వస్తాయి. ఏదో మధ్యవర్తిని మనం తీసుకెళ్ళి మనం మాట్లాడటం మంచిది కాదు. ఈ కాలంలో అసలు మాట్లాడటమే తగ్గించాలి. ఏ మాట్లాడినా కూడా ఎవరికొకటి కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల తొందరపడి మాట్లాడకపోవటం అనేది మంచిది. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి? శుభ కార్యక్రమాలు కొద్దిగా లేటుగా జరుగుతాయమ్మా. వాళ్ళకి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతోపాటు అనుకున్న పనులలో కొన్ని ఆటంకాలు, వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటారో అలాంటి పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. ఆటంకాలు లేకుండా ఆటంకాలు జరుగుతున్నాయి కదా నిరుత్సాహపడద్దండి. ఒక నెలలో కాకపోతే ఇంకో నెలలో జరుగుతాయి. నెగిటివ్ ఉంది కదా అని ఆలోచన చేయాలి. నెగిటివ్లోంచి పాజిటివ్ చేసుకోవాలి. కొన్ని కొత్తగా నూతన వ్యాపారాలు చేయకూడదు, నూతన పనులలో కూడా చేయకుండా ఉండటం మంచిది. ఆ కొత్త పనులలోనే ఆ ఆటంకాలు ఎక్కువ జరుగుతాయి. మనోచింతన మనోవ్యధ లేకుండా చూసుకోవాలి. అలానే వీరికి సంతోషం బాగా వస్తుంది కానీ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కానీ ప్రయాణాల విశేషం ఏంటంటే సుప్రసిద్ధ వ్యక్తుల యొక్క కలయిక. అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి వీళ్ళు కన్సల్ట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా కూడా చూసుకోవాలి. ఏదో బయట విషయాలన్నీ తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పట్టడం, అనవసరం రిస్క్ చేయొద్దండి. ఆరోగ్య భద్రత కూడా ఇంపార్టెంట్. అంటే వాహనాల మీద కానీ నీటి మీద కానీ తీర్థాలు కానీ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా వీళ్ళు చేస్తారు. అంటే ప్రయాణాలు చేయకూడదని చెప్పను, చేయొచ్చు. కానీ మన భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మన కేర్గా ఉండటం మంచిది. తీర్థయాత్రలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు. ఆరోగ్యాన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఆరోగ్యపరంగా మనకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం మంచిది. అనవసరమైన ఇబ్బందులు గురి కాకూడదు. గురి కావటం వల్ల కూడా ఇబ్బందులు. అయితే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంటే ఏదో రైట్ ఐ కానీ లెఫ్ట్ ఐ కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వాళ్ళకి. అలాంటి విషయాల్లో కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ హార్ట్ సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? తప్పకుండా అండి. ఈ రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సూర్య అష్టకం, అంటే సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి. సూర్యుడు అష్టకంతో పాటు ముఖ్యంగా ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి, ఏదైతే మనం చెరుకు రసాన్ని పండ్ల రసాన్ని తీసుకుని సూర్యుడికి అభిషేకం చేయించడం మంచిది. అంటే సూర్యుడి యొక్క అభిషేకం చేయటం చాలా మంచిది. అలానే అగ్నిదేవుని యొక్క ప్రార్థన చేయాలి. అంటే అగ్నిని ప్రార్థన చేయటం ఒకటి, సూర్యుడికి అభిషేకం చేయించాలి. అది ఆదివారం రోజున సూర్యుడికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది శాస్త్రంలో చెప్పారు. కాబట్టి దానిలో తప్పకుండా గోధుమ పిండి దానం చేయాలి. గోధుమ పిండి ఎర్రని వస్తుంది. గోధుమలు కాదు, ప్రతి ఆదివారం, ఒక్క ఆదివారం లాస్ట్ ఆదివారం కానీ లేదా ఫస్ట్ ఆదివారం కానీ గోధుమ పిండి ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.